దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రిలారా, క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చేసినటువంటి ఆ బలి అర్పణను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారి కలువరి సిలువను చూచినప్పుడు మనకు 4 విషయాలు జ్ఞాపకం రావాలి. మొట్టమొదటిది దేవుని ప్రేమ, రెండవది దేవుని తీర్పు. పాపమునకు దేవుడు కలువరి సిలువలో క్రీస్తు ప్రభుల వారి యందు శిక్ష విధించాడు. ఆయన అన్నాడు, పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ తీర్పును క్రీస్తు ప్రభుల వారి యందు దేవుడు పూర్తి చేశాడు. లోకమంతటికి రావలసినటువంటి మరణాన్ని దేవుడు కలువరి సిలువలో తన ప్రియ కుమారుని అందుంచి మరణమును దేవుడు వ్యర్థం చేశాడు. దేవుడు పాపమునకు శిక్ష విధించాడు. ఇక మూడవది, ఆ కలువరి సిలువలో దేవుడు తన న్యాయమును, తన నీతిని కనపరిచాడు. మనమందరము నీతిమంతులుగా చేయబడటానికి క్రీస్తు ప్రభుల వారిని మార్గముగా దేవుడు నిలువబెట్టాడు. దేవుడు తన నీతిని కనపరిచాడు. చూద్దాం పిల్లరా, రోమాపత్రిక 3వ అధ్యాయంలో పరిశుద్ధుడైనటువంటి పౌలు ఇలాగ రాస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 19 నుంచి మరి మనం గమనించినట్లయితే, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచు ఉన్నది. మరి దేవుడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు తన దాసుడైనటువంటి మోషే ద్వారా తన ధర్మశాస్త్రాన్ని వారికి అనుగ్రహించాడు. ఎందుకు దేవుడు వారికి ఆ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు అంటే, వారికి పాపం అంటే ఏమిటో తెలియాలి, పాపము అనగా ఏమిటో తెలియాలి అని దేవుడు వారికి తెలియజేస్తూ, మరి వారిని దేవుని యొద్దకు నడిపించడానికి దేవుడు వారికి ఒక బాల శిక్షకుడుగా దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన అనుగ్రహించాడు. అయితే ఒకవేళ ధర్మశాస్త్రము గనుక లేని ఎడల మరి ప్రజలు ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని దృష్టికి న్యాయమైనదో వారు ఎరగక జీవించేటటువంటి వారు. ఇక వారేది చేసినా మరి వారి ఇష్టానుసారంగా చేసేవారు. అందుకే దేవుడు తన చిత్తాన్ని ధర్మశాస్త్రము ద్వారా వారికి బయలుపరిచాడు. అయితే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని వారు మరచిపోయారు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనంలో చెప్తాడు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆ ధర్మశాస్త్రాన్ని అక్షర సంబంధమైనదిగా మార్చివేశారు, ఈ లోక సంబంధమైనటువంటిదిగా మార్చివేశారు. దేవుని చిత్తాన్ని వారు విడిచిపెట్టి మనుష్యుల చిత్తమును, ఆచారములను కొరకు వారు ధర్మశాస్త్రాన్ని వారు మరి అన్వయించారు. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో. అయితే ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. పాపము అనగా ఏమిటి ఈ ప్రజలకు తెలియాలి. ఏది దేవుని చిత్తములో సరి అయినది, ఏది దేవుని చిత్తానికి విరోధమైనది వారు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి దేవుడు
ధర్మశాస్త్రాన్ని వారికి అనుగ్రహించాడు. అయితే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. ఆ నీతిని వారు గ్రహించలేదు. దేవుని యందు విశ్వాసముంచాలి. దేవుని మరి వాగ్దానముల యందు విశ్వాసముంచాలి అనేటువంటి సత్యాన్ని వారు మరచిపోయి, ఈ క్రియల మూలముగానే వారు నీతిమంతులుగా తీర్చబడతారని వారు మరి ఆ అక్షర సంబంధమైనటువంటి క్రియల మూలముగా, ఆ ధర్మశాస్త్రములో చెప్పబడినటువంటి క్రియల మూలముగా వారు నీతిమంతులుగా చేయబడతారని వారు విశ్వసించడం మొదలుపెట్టారు. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ఉన్నది. ఆ ధర్మశాస్త్రము, ఆ ఆజ్ఞల వెనుక ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని, దేవుని హృదయాన్ని వారు గ్రహించలేకపోయారు. అందుకే క్రీస్తు ప్రభుల వారు మరి సమాజ మందిరంలో విశ్రాంతి దినమున ఆ మరి స్వస్థత కార్యములు జరిగిస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క గ్రుడ్డివాన్ని స్వస్థపరిచినప్పుడు, ఆ యొక్క యూదా ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం ఆయనను మరి దూషిస్తూ ఉన్నారు. విశ్రాంతి దినమున నీవెందుకు ఇలాంటి కార్యాలు చేస్తున్నావని ఆయన అడుగుతూ ఉన్నారు. యేసయ్య అన్నాడు, మరి విశ్రాంతి దినమును మరి వారి కొరకు అనుగ్రహించింది ఆయనే. విశ్రాంతి దినమునకు అధిపతి ఆయనే. ధర్మశాస్త్రమునకు సృష్టికర్త ఆయనే అనేటువంటి విషయాన్ని ఆయన వారికి బోధించాడు. కానీ వారు గ్రహించలేకపోయారు. అందుకే పౌలు అంటున్నాడు, ఇదిగో ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఏమిటి దేవుని నీతి అంటే? అది యేసు క్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్ము వారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా. కలువరి సిలువలో యేసు క్రీస్తు ప్రభుల వారిని దేవుడు హెచ్చించాడు. ఎందుకు హెచ్చించాడో తెలుసా? ఇదిగో ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మరి పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని, హల్లెలూయా, దేవుడు తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. హల్లెలూయా. ఆ కలువరి సిలువలో దేవుడు తన కరుణను, తన నీతిని క్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు ప్రత్యక్షపరచారు. ఆ క్రీస్తు ప్రభుల వారి ఆ క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో కార్చినటువంటి ఆ రక్తము వలన మనకు విమోచన. హల్లెలూయా. మరణము నుండి విమోచన, పాపముల నుండి విమోచన, సాతాను బంధకాల్లో నుండి విమోచన, విడుదల దేవుడు మనకు అనుగ్రహించి, ఇదిగో దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడయ్యుండుటకు ఆయన అలాగు చేసెను. హల్లెలూయా. మరి ఆ ఇశ్రాయేలు ప్రజలకు మరి వారికి దేవుడు మరి వారిని ఎలాగూ నీతిమంతులుగా తీరుస్తాడు అనేటువంటి సందేహం మనకు రాకుండా పౌలు అక్కడ మాట్లాడుతున్నాడు 30వ వచనంలో. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని, అనగా ఆ యూదా ప్రజలను, అబ్రహాము సంతతిని విశ్వాసమూలముగాను, హల్లెలూయా, వారు దేవుని వాగ్దానముల యందు విశ్వాసముంచడం మూలాన అబ్రహాము సంతతి, మరి అబ్రహామునందు దేవుడు ఈ లోకమంతటిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము చేసిన దేవుని యందు విశ్వాసముంచడం వలన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అదే సున్నతి లేని వారికి, అనగా మనకు విశ్వాసము ద్వారా, అనగా క్రీస్తు ప్రభుల వారి నామమందు ఆయన కలువరి సిలువలో చేసినటువంటి త్యాగమునందు నీవు నేను విశ్వాసం ఉంచడం మూలాన నీవు నేను నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అనగా దేవుని నీతి సర్వ మానవాళికి సమానమే.
హల్లెలూయా. యూదులైన, గ్రీసు దేశస్థులైన అందరికీ సమానమే విశ్వాసము ద్వారా. దేవుని వాగ్దానముల యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని వాగ్దానములైనటువంటి దేవుని మాటల యందు విశ్వాసం ఉంచడం మూలాన, ఆ వాక్యమైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడం మూలాన, అన్యులమైనటువంటి మనము దేవుని వాగ్దానముల యందు విశ్వాసం ఉంచటం మూలాన ఆ యొక్క దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతటిని దేవుని నీతిలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే 4వ అధ్యాయంలో కూడా, రోమాపత్రిక 4వ అధ్యాయంలో అబ్రహామును గూర్చి మాట్లాడుతూ, ఇదిగో నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని చెప్పబడిన ప్రకారము అబ్రహాము దేవుని వాగ్దానముల యందు విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము కలవారికి మాత్రమే కాక అబ్రహామునకున్నటువంటి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలెనని, అది కృపను అనుసరించినదై విశ్వాసమూలమైనది. హల్లెలూయా. విశ్వాసమూలమైనదిగా దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. అయితే మరి అబ్రహాము ఇదిగో విశ్వాసమునందు బలహీనుడు కాలేదు. 100 సంవత్సరాలు వచ్చాయి, 99 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుడు వాగ్దానం చేసిన కుమారుడు ఇంకా పుట్టట్లేదు అని మరి ఆయన నిరాశ చెందక దేవుని యందు నిరీక్షణ కలిగి, ఇదిగో మరి అతడు నిశ్చయం విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏది అబ్రహాముకు నీతిగా ఎంచబడింది? దేవుని వాగ్దానముల యందు, దేవుని యందు అబ్రహాము విశ్వాసం ఉంచాడు. తన క్రియల యందు ఆయన విశ్వాసం ఉంచలేదు, తన విశ్వాసమునందు ఆయన మరి నమ్మికయించలేదు. కానీ దేవుని వాగ్దానముల యందు, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నీతిమంతుడుగా దేవుని నీతిని పొందుకున్నాడు. కాబట్టి ఇదిగో మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును అది నీతిగా ఎంచబడు నిమిత్తము ఇవన్నీ విషయాలు వ్రాయబడ్డాయి. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడవలెనని క్రీస్తు ప్రభుల వారు ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో మరి తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనలను పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి విమోచించి మరి తన యందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని నీతిని బయలుపరిచాడు. హల్లెలూయా. మరి ఈరోజు నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చేసినటువంటి ఆ బలి అర్పణందు, ఆ పరిశుద్ధ రక్తం చేత విమోచింపబడి దేవుని నీతి పొందుకుందాం. దేవుని నామంలో, క్రీస్తు ప్రభుల వారి నామంలో కలిగేటటువంటి ఆ రక్షణ, ఆ నీతి, ఆ యొక్క విడుదల పొందుకుందాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, కాపుదల, ఆదరణ మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, కలువరి శిలువలో మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి కార్చినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా మాకు విమోచన, విడుదల, మరి మాకు నిత్య జీవాన్ని అనుగ్రహించి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ ప్రభువా మీ నీతిని కనపరిచిన దేవా మీకు స్తోత్రాలయ. మేమందరము క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తము చేత కడగబడి మరి ఆ నామమందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడే కృప మన ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ఈ యొక్క
సమయమందు మరి ప్రత్యేకంగా బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. కృంగిన బిడ్డలను లేవనెత్తండి అయ్యా. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు, ఆదరణ దయచేయండి అయ్యా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, బలం, ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఇంకెవరైనా అవిశ్వాసముతో ఉంటే బిడ్డలను మరి మీరు దర్శించి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేపట్టుకు మీ యొక్క పరిశుద్ధాత్మ ఆదరణ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.